అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక అడుగు పడింది. పల్నాడు జిల్లాలో గ్రామాలు సర్వే నెంబర్లతో కేంద్రం గెజిట్ ప్రచురించింది. 1-2 రోజుల్లో అధికారులు గెజిట్ను పత్రికల్లో ప్రకటన రూపంలో ఇవ్వనున్నారు. 21 రోజుల్లో ప్రజలెవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి జిల్లాల వారీగా భూసేకరణకు కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది. తొలుత పల్నాడు జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాలు, సర్వే నెంబర్లు, రైతుల పేర్లతో గెజిట్ను ప్రచురించింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయనున్నామని, ఆయా సర్వే నెంబర్లలో భూమి అవసరమవుతుందని తెలిపేలా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో ఉన్న 12 గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు 1-2 రోజుల్లో గెజిట్ను ప్రకటన రూపంలో పత్రికల్లో ఇవ్వనున్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కాపీలను అందుబాటులోకి తేనున్నారు. అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లో భూసేకరణ అధికారికి తెలియచేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి ఓఆర్ఆర్ 6 వరుసలతో 190 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వరకు 17.5 కిలోమీటర్ల ఓ లింక్ రోడ్డు, నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మరో లింక్ రోడ్డు నిర్మిస్తారు. దీనికోసం ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 23 మండలాల్లోని 121 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా గెజిట్ రాగా ఏలూరు జిల్లాది ఈ వారంలో, మిగిలిన జిల్లాల ఈ నెలాఖరులోపు ప్రచురణ కానున్నాయి. గెజిట్లో గ్రామాల పేర్లు, సర్వే నెంబర్లు, రైతుల పేర్లు ఉంటాయి. ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం సేకరిస్తారనేది మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేశాక తేలనుంది. ఆ వివరాలతోనే 3D నోటిఫికేషన్ జారీ చేస్తారు. ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిన తర్వాత 3D నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.